పబ్లిక్ అందరూ కూడా భయపడి మీకు అరెస్ట్ చేస్తాము ఇది అని జులుం ఉన్నప్పుడే క్యాండిడేట్స్ విత్డ్రా చేస్తాం. అందు గురించి లాస్ట్ టైం చెన్నూరు కైతాన్పల్లిలో సరిగ్గా ఎలక్షన్స్ జరగలేదు. అది అధికార దుర్వినియోగం. ఈసారి అన్ని చోట్ల ఎలక్షన్స్ అయినాయి. ఆ ఎలక్షన్స్ అయినందువల్లనే వాళ్ళు కూడా గెలిచిండ్రు. వారికి ఇబ్బంది ఏముంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా ఎలక్షన్ ప్రాసెస్ లా మీరు చూస్తున్నారు, వాళ్ళు క్యాంప్ పెట్టుకున్నారు, అన్ని పెట్టుకున్నారు. అధికార పార్టీ మేమున్నాము. వారి మీద ఎక్కడైనా పోలీసు ఎవరైనా పోయి ఏదైనా గుండాయిజం అయిందా? మా కార్యకర్తలను పోయి ఏమైనా చేసిండ్రా? ఎక్కడైనా ఎఫ్ఐఆర్ ఉందా? ఏమైనా వాళ్ళే పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఫైల్ చేసిండ్రా? ఎందుకు ఉంటేనే హైప్ చేయడము, అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఏం అధికార దుర్వినియోగం చేస్తున్నా అంటున్నారు. నిన్న అసలు అవసరమే లేదు. ఒక ఎంపీ ఒక మినిస్టర్ కార్ మీద రాళ్ళు కొట్టేది కరెక్టా? నిజంగా నాకు అర్థం కాలేదు. దాన్ని ఏం లేనేలేదు, అక్కడ గొడవనే లేదు. ఒక హైప్ క్రియేట్ చేసుకొని ఇదంతా కూడా కేవలము వారు మేము కూడా డెమోక్రాటిక్ ప్రాసెస్ యాక్సెప్ట్ చేస్తాం. డెమోక్రాటిక్ ప్రాసెస్ ప్రకారంగా కానివ్వండి, నో అబ్జెక్షన్. గతంలో ఏముంది, వాళ్ళు ఎప్పుడు పెడతారో పెట్టండి. ఎలక్షన్ విల్ టేక్ ప్లేస్ అండ్ ఓవర్ ఇస్ గాట్ మెజారిటీ విల్ విన్. నిజంగానే దాంట్లో దట్ ఇస్ నాట్ కరెక్ట్. అనేది ఎందుకు రాళ్ళు పడాలి? ఎవరైనా ఆల్రెడీ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ కి దెబ్బలు తగ్గినాయి, ఇంకొక కార్యకర్తకు దెబ్బ తగిలింది. అవసరం ఏముంటే నాకు అర్థం కాదు. సో నేను దానికి సివియర్ గా కండెమ్ చేస్తున్నాను. ఏదైతే వారు ఇంకా అధికారంలో ఉన్నట్టు వాళ్ళు క్లియర్ చేస్తున్నారు, సరైన కాదు. చట్టం ఉన్నది, చట్టం ప్రకారంగా కానివ్వండి. నోబడీ ఈజ్ అబ్జెక్టింగ్, నోబడీ ఈజ్ డూయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద లా. అధికారం ఒకటేసారి పోయినందుకు కొంచెం ఉంటుంది, బాధ ఉండదని కాదు. కానీ ఈ ఫ్రస్ట్రేషన్ ఎట్లా చూపించేది అవసరం లేదు. నిజంగానే ఎలక్షన్ అయ్యేటప్పుడు కూడా కేవలం అలిగేషన్స్. వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేసుకున్నారు కదా. చెన్నూరులో క్యాంపెయిన్ చేసుకున్నారు, కేతాన్పల్లిలో క్యాంపెయిన్ చేసుకున్నారు. హరీష్ రావు వచ్చి కేతాన్పల్లిలో క్యాంపెయిన్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఎక్కడ అడ్డుకున్నారు వాళ్ళని క్యాంపెయిన్ చేయడానికి? లేకుంటే ఎక్కడన్నా జులుం చేసింది ఒక ఆపర్చునిటీ కూడా లేదు. నిజంగా అయిన ఉంటే మీరు చెప్పండి, ఏ మహిళనన్నా అక్కడ 4 గంటలు ఉంటే కూర్చుంటారా? పోయి ఇమీడియట్లీ పోలీస్ కంప్లైంట్ చేయాలి కదా. నేను పోయినాం కదా నిన్న. వాళ్ళు నెక్స్ట్ టైం ఏంటి ఎప్పుడు వస్తుందో ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేసినప్పుడు ఉంటుంది. ఎవరి మెజారిటీ వాళ్ళు గెలుచుకుంటారు. నో ప్రాబ్లమ్ ఇన్ దట్. మేము ఎక్కడ కూడా వినండి, వన్స్ అగైన్ నేను రియాక్ట్ చేస్తున్నాను, ఎక్కడ కూడా ప్రాసెస్ కి అడ్డుకోలేదు. వాళ్ళ క్యాండిడేట్స్, కౌన్సిలర్స్ వాళ్ళందరూ కూడా ఒక దగ్గర ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా గొడవ కాలేదు. ఇక్కడ పోలీస్ రేట్ కాలేదు, ఏం కాలేదు. యాక్చువల్లీ నేను హుజూరాబాద్ ఎలక్షన్ నేను 1 day బిఫోర్ వెకేట్ చేయమంటే పోయి హరిత విఆర్ హన్మకొండలో కదా. ఇక్కడ ఉందా ఏదైనా ఫోటో ఉందా? అందరు ప్రెస్ వాళ్ళు ఉంది కదా, అన్ని చోట్ల ప్రెస్ వాళ్ళు. నేను సుమంత్ దౌర్జన్యం ఏదైతే ఉందో ప్రెస్ లో వచ్చింది, అందరు వీడియో షాట్స్ తీసుకోరు. మా కార్యకర్తలు ఎక్కడైనా చేసిండ్రా? అది కాక ఆయన ఏదైతే అలిగేషన్స్ పెడుతున్నాడు తాగిపోయి 1.5 hours ఉన్నారు ఉంటుంది. అప్పటి వరకు ఎవరైనా ఆబ్జెక్ట్ నిజంగా ఉంటే ఆబ్జెక్ట్ చేసుకుంటే కదా వాళ్ళు. ఇక మా మహిళా కౌన్సిలర్స్ ఉన్నారా అట్లా అలిగేషన్ చేయడం తప్పు మహిళల మీద. ఆయన పాపం ఆయనకు తెలియదు, ఆయన కనుక్కోవాలి. అలిగేషన్ చేసేటప్పుడు కూడా కొంచెం దాంట్లో ఫ్యాన్స్ ఉన్నట్టు అలిగేషన్ ఉండాలి. మేము బయటకు వచ్చినాము, నిజంగా అయిన ఉంటే బయటకు వచ్చి ఇమీడియట్లీ కంప్లైంట్ చేయనుండే. వాళ్ళు 4 o'clock పోయి కంప్లైంట్ చేసిన పాపం ఆయన చెప్తాడు, ఆ ఫ్రస్ట్రేషన్ చెప్తాడు. మీరు చూస్తున్నారు, మేము 12 o'clock వరకు అక్కడనే ఉన్నాము. అందరం ప్రమాణ స్వీకారం చేసినాము. 12:30కి ఇవన్నీ గొడవలు అవుతున్నాయని వాళ్ళు చేస్తారు. మేము బయటకు వచ్చేస్తాం. మేము అక్కడ లేము. ఎవరు కూడా నిన్న మా మహిళా కౌన్సిలర్స్ కూడా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఇదే అడిగినారు. ఏమని అడుగుతున్నారు, మీరు మీట్లో ఆడబిడ్డలు లేరా? మీరు మా మీద రాళ్ళు ఎందుకు కొట్టినారు రాళ్ళు? ఇక్కడ స్మూత్ గానే ఉండే, పీస్ఫుల్ గానే ఉండే. ప్రజల ఏదైతే విలువ ఉన్నదో ఆయన సుమన్ చేసిన యాక్షన్ ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో
ప్రొవకేషన్ ఒక ఎలక్టెడ్ మెంబర్ ఒక ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళ మీద రోడ్ డివైడర్ పడేస్తారండి చూడలేదా వీడియో నిజంగా ఎప్పుడు రాళ్ళతో కొడతాడా నా విండ్ స్క్రీన్ అంతా పగిలిపోయింది ఇస్ ఇట్ కరెక్ట్ ఏది ఉన్నా కానీ అని ప్రొవకేషన్ ఏం లేదు ఇప్పుడు మా కార్యకర్తలు ప్రొవోక్ చేసేది అనుకుంటే కూడా మీరు అర్థం చేసుకోవచ్చు రెచ్చపోయి చేసినందుకు ఇక్కడ ప్రొవకేషన్ ఏం లేదు మేము ఓట్ అయినకి పోయినాం కదా మేము అక్కడ ఆ రోడ్ మీద ఓట్ వేయడానికి పోతున్నాము ఎందుకు కొట్టిండు ఆ ప్రశ్న యాక్చువల్లీ హరీష్ రావు సుమన్ అడగాలి ఎందుకయ్యా ఎందుకు నువ్వు ఈ దుర్వినియోగం చేసావని అసలు ప్రశ్న ఆయన అడగాలి ఎందుకు కొట్టినావు అని అంటే ఎందుకు సార్ మీరు అధికారంలో ఉన్నారు మీరు ఒక మంత్రి మీలాంటి వాళ్ళ మీదనే ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీ దాడి చేసి అంత బలహీనంగా ఉన్నారా మీరు అక్కడ ఆ పార్టీ క్వశ్చన్ నువ్వు ఎట్లా అడుగుతున్నావా మంచిగా చేస్తేనేమో ఇట్లా క్వశ్చన్ అడుగుతావు లేదంటే పోలీస్ దుర్వినియోగం అంటే ఎట్లా మీద రేట్ చెప్పించిందా లేదా కనుక్కోండి మీరు మేము చేయలేదు రేటు ఎక్కడ చేసినామండి ఎక్కడ అడ్డుకున్నాము ఎక్కడైనా ఉందా మీకు మీరంటే ప్రెస్ ఇస్ దేర్ ఎక్కడైనా చూసిండ్రా మేము అడ్డుకోవడము ఏదైనా అది ఏమన్నా ఉంటే తెలుస్తా కదయా మీరు చూస్తున్నారు వాళ్ళు వచ్చినారు వాళ్ళే లేకపోయినారు వాళ్ళు టైంలో పోయి అంటే అయిపోతుంటే అప్పుడే మేము పోలే కదా ఫస్ట్ డే మళ్ళీ ఎలక్షన్ పెడితే మీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్ పెడుతున్నారా లేదా అది నేను పాలిటిక్స్ ఆడుతున్నాను నేను ఈ రోజు నేను ఏం చేయను ఇదని నిన్న కూడా క్యాండిడేట్ పెట్టడం డెఫినెట్లీ నిన్న కూడా మా క్యాండిడేట్ ఉండే క్యాండిడేట్ ఏముందే ఉంటారు ఓటు ఉంటే గెలుస్తారు లేకుంటే ఓడిపోతారు అది ఏం చేసింది పోలీసు ఇచ్చింది కదా బాబు 1 hour గివెన్ టైం 1 hour ఇచ్చింది కదా పోలీస్ ఏం చేసింది పాపము పోలీస్ ఎక్కడ అడ్డుకున్నారు ఫస్ట్ డే కూడా అడ్డుకుంటారా ఎలక్షన్ ఆఫీసర్స్ మీద మీరు ప్రెషర్ తీసుకొస్తున్నారు అరే నేను ఎట్లా తీసుకొస్తున్నాడు ఏంటి స్టాండర్డ్ అలిగేషన్ నేనేం చేసినామో మీరు చెప్పండి ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ మీద ఎందుకు ప్రెషర్ పెడతాం ఎలక్షన్స్ స్మూత్ గాని ఎలక్షన్ స్మూత్ అయినప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ మీద ఎందుకు పెడతాము మాకు సంపూర్ణమైన మెజారిటీ వచ్చినప్పటికీ గుండాయిజాన్ని పోలీసులని గుండాయిజం చేస్తూ పోలీసులను వినియోగిస్తూ అనైతికంగా ఆ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి వివేక్ గారు అనైతికంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు నేను మీకు అడుగుతున్నా మీరు రెస్పాన్సిబుల్ ప్రెస్ పర్సన్స్ అక్కడ ఎవరు అడ్డుకోలేదు ఫస్ట్ డే నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన పోయి కరెక్ట్ టైంలో పోయి ఓటు తీసుకొని ఎలక్షన్ విన్ అయిపోతే అయిపోయింది మేము కూడా పోలే కదా ఫస్ట్ డే వాళ్ళని ఎవరు ఆపలే కదా వాళ్ళు ఎందుకు టైంలో పోలేదు వాళ్ళు ఉట్టినే మా మీద ఎందుకు బురద చల్లాలి రూల్స్ ప్రకారమే లైన్ 1 hour వెయిట్ చేస్తుండ్రు దాని తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఐఎమ్ నాట్ మరి రెండో రోజు కూడా పోయినాం కదా ప్రమాణ స్వీకారం ఆయన ఎందుకు చేసిండు మీరు ఆయన ప్రశ్నించాలి వెన్ దేర్ ఇస్ నో వైలెన్స్ మేము పోయేటప్పుడు మా మీద రాళ్ళెందుకు కొట్టిండు పోయి కోదండరామ్ గారి ఇంటికి దాడి చేస్తారండి పోలీసులు ఎవరు ఇన్స్ట్రక్షన్ లో చేస్తారు టిఆర్ఎస్ అధికారం టిఆర్ఎస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా చేస్తారు ఎక్కడన్నా అయిందా టిఆర్ఎస్ నాయకుల మీద యాక్చువల్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కాలేదు ఇంకా చెన్నూరులోనే అసలే కాలేదు ఇన్ని అర్చకాలు అయిన తర్వాత కూడా దట్ ఈస్ వాట్ ఈస్ డెమోక్రసీ వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నిన్న మేము అధికారంలో ఉన్నాం మేము చేయాలి ఇది ఇవన్నీ కూడా చేయలేదు కదా వాళ్ళు చేస్తున్నారు అపోజిషన్ లో ఉండి అంటే ఏదైతే 10 సంవత్సరాలు అధికారం నార్మల్ అవుతుంది అది ఎవరైనా ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ బలం ఎక్కువైపోతుంది అది గురించి ఆ రియాక్షన్ ఎక్కువ వస్తుంది అది ఇంకా అధికారం పోయింది మేము సరిగా ఉండాలి చట్టం ప్రకారంగా ఉండాలి అని చెప్పి ఆలోచన లేదు అదే అధికారంలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం ఎట్లయితే చేస్తారో అదే చేస్తామని అంటున్నారు నిజంగానే చెప్పాలంటే yesterday's incident is a very bad incident ఎట్లానండి హౌ కెన్ హి త్రో స్టోన్స్ మంత్రి గారి మీద స్టోన్స్ పడేస్తాడా రోడ్ డివైడర్ మీద కొడతాడు నాకు విండ్ స్క్రీన్ పలిగింది కదా ఎట్లా చేస్తాడండి అండ్ యాక్చువల్లీ హరీష్ రావు షుడ్ నో ఎట్లా హౌ కెన్ హి సపోర్ట్
ఇలాంటి యాక్షన్ సపోర్ట్ చేస్తున్నారు హరీష్ రావు? ఎలక్షన్ కమిషన్ విఫలమైంది అంటారు సార్ ఎలక్షన్ నిర్వహించడంలో. అది నన్ను అడుగుతున్నావు అంటే మరి థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.